అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో అల్లు అర్జున్ గారిది కొత్త పోస్టర్ అయితే వదిలారండి, చూడండి ఒకసారి. ఈ యొక్క పోస్టర్ చూడగానే మీకు చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది నిజంగానే ఎక్కడైనా సరే చూసి ఏమైనా డిజైన్ చేశారా, లేదా కాపీ చేశారా, లేకపోతే ఇటువంటి పోస్టర్స్ అనేటివి ఆల్రెడీ హాలీవుడ్ లో మనం చూసే ఉంటాం అనమాట. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఏమన్నా చేశారా, లేకపోతే ఇదేమన్నా కొత్త జోనరా, అసలు దీని కంటెంట్ ఏంటి, అసలు అల్లు అర్జున్ గారు ఈ యొక్క మూవీకి ఎలా ఒప్పుకున్నాడు ఏంటి, తన ఫ్యాన్స్ కోసమే ఆల్రెడీ తెలిసిందే. పూర్తి డీటెయిల్స్ అనేవి మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్కిప్ చేయదు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? ఫస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వడు ఈ విధంగా, మనం తమిళనాడు సైడ్ చూసుకున్నట్లయితే విక్రమ్ అయితే వచ్చాడు అనమాట ఐ ద్వారా. మన అల్లు అర్జున్ గారు కొత్త జోనర్ లో వస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే టైటిల్ అనేది రివీల్ చేశారు. టైటిల్ పేరు వచ్చి రాక. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇది అల్లు అర్జున్ గారి హ్యాండ్ రా బాబు. అది చూస్తున్నట్లయితే అర్థమైపోతుంది అల్లు అర్జున్ గారు కొత్త జోనర్ లో వస్తున్నారని చెప్పి క్లారిటీగా ఆల్రెడీ నేను ఇంతకు ముందే చెప్పాను అనమాట. హీరోనే ఈ విధంగా చూపిస్తే అసలు విలన్ ని ఏ విధంగా చూపించాలనేదే తెలియట్లేదు అనమాట, ఓకేనా? ఒక రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి తెలుస్తుంది. అక్కడికి క్లారిటీ. జస్ట్ హీరోని ఈ విధంగా ఇంట్రడ్యూసింగ్ చేస్తే ఇంకా విలన్ ఎవరు, విలన్ ఏ విధంగా ఉంటాడు అనేది తెలియట్లేదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని చూసుకున్నట్లయితే ఆ చెయ్యి అనేది ఇలా పెట్టుకున్నాడు. దానికి పెద్ద గోర్లు అయితే ఉన్నాయి. అల్లు అర్జున్ గారి ఈ యొక్క ఇక్కడ ఉంటుంది కదండి, నెత్తి మీద గేర్లు అనేటివి ఉన్నాయన్నమాట. అంటే ఆ లైన్స్ అనేటివి ఉన్నాయి. ఇది మాక్సిమం నాకు తెలిసి హాలీవుడ్ రేంజ్ లోనే ఉంటుంది. ఆల్రెడీ ఈ యొక్క సినిమాకి అవతారికి సంబంధించిన విఎఫ్ఎక్స్ హాలీవుడ్ వాళ్ళు, అవెంజర్స్ కి సంబంధించిన విఎఫ్ఎక్స్ వాళ్ళ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారనమాట ఈ యొక్క సినిమాకి. ఈ యొక్క పోస్టర్ను కూడా డిజైన్ చేయనాటికి చాలా కష్టపడ్డారు అని చెప్పి తెలుస్తుంది ఆ విజువల్ అనేటివి. దీని బడ్జెట్ కూడా చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతానికైతే 800 కోట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది ఎంతవరకు నిజమో కాదో తెలియట్లేదు. వాళ్ళు అఫీషియల్ గా తెలియజేస్తే మనం మాట్లాడుకుందామండి. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టర్ ని చూడగానే నేను ముందే చెప్తున్నానండి, నేను హాలీవుడ్ మూవీస్ చూసి పెరిగినోడిని, ఓకేనా? చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఏ జోనర్ లో వస్తుంది, మా యాక్షన్ అంటున్నారు, థ్రిల్లర్ అంటున్నారు, గోస్ట్ అయితే కాదండి, హర్రర్ అయితే కాదు. అసలు హర్రర్ జోనర్లు అయితే ఈ యొక్క మూవీ కనిపించట్లా నాకు, ఓకేనా? మంచి యాక్షన్ అడ్వెంచర్ మైథలాజికల్ మూవీ అని చెప్పి తెలుస్తుంది. హిస్టరీని మళ్ళీ రిపీట్ చేస్తుందేమో అని చెప్పి తెలుస్తుంది అనమాట. లైక్ ఇలాంటి సినిమాలు మనం చాలా వరకు చూస్తుంటాం అనమాట. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, అది కొన్ని కోతులు ఉంటాయి ఆ యొక్క సినిమాలలో. అది ఒక రేంజ్ లో ఉంటుంది. సేమ్ చేయి కూడా అదే వాటికి కూడా ఉన్నట్టే ఉంటుంది అనమాట. చూసుకున్నట్లయితే క్రెవెన్ బీస్ట్ ఆఫ్ ది వైల్డ్ ఆ యొక్క మూవీ కానీ, అవతార్ ట్రిపుల్ ఇన్సిడెంట్, డ్యూన్, డార్క్ వరల్డ్ ఆఫ్ పోస్టర్, ఓకేనా? చూసుకున్నట్లయితే ఫ్యాంటసీ క్రియేటెడ్ యూనివర్స్ ఫిలిమ్స్, ఇటువంటి సినిమాలు ఏంటంటే హాలీవుడ్ సినిమాలు కాబట్టి ఇవి అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట. వేరే జోనర్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. మనం సినిమా చూస్తున్నంత సేపు మనం చూస్తూనే ఉంటాం అనమాట. నిజంగా పోస్టర్ ని చూడగానే స్టక్ అయిపో ఉంటారు అందరూ. అల్లు అర్జున్ గారేంద్రా ఈ విధంగా ఉన్నాడు, ఇదేంద్రా ఇది బాబు అంటే ఇదే మైండ్ బ్లాక్ అవ్వడం అనమాట. మనకు తెలియకుండానే మనము ఆ యొక్క పోస్టర్ ని చూడగానే స్టక్ అయిపోతాం అనమాట. చూస్తూ అలా ఉండిపోతాం అనమాట. ఇప్పుడు నేను చెప్పిన హాలీవుడ్ మూవీస్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారి సినిమా నెక్స్ట్ లెవెల్ అండి. మన తెలుగు ఇండస్ట్రీలో, మన తెలుగులో నిజంగా తిని కూర్చునే వాళ్ళు చెయ్యి ఎత్తితే కొడితే 10 మంది లేసేది, ఇలా తంతే ఇంకో 10 మంది లేసేది, అలాంటి ఎఫెక్ట్లు పెడతారేమో తెలియదు కానీ మన వాళ్ళు దానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట ఎక్కువ. నిజంగా అండి అల్లు అర్జున్ గారి గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. అసలు ఆ గెటప్ ఏంది, ఎవడైనా ఇస్తాడు అసలు ఆ విధంగా. ఆ గెటప్ గురించి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కోసమే నాకు తెలిసి ఈయన ఒప్పుకున్నట్టున్నాడు ఈ యొక్క మూవీ కోసం. పుష్ప కాదండి, పుష్ప ఇంకా అది పక్కన పెట్టే అసలు అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది కొత్త జోనరు, ఎవరు ట్రై చేయలే ఈ విధంగా. అసలు అంతగా ఇదిగా ఎవరు ట్రై చేయలేదు అనమాట. బాగా డార్క్ గా ఉంది ఆ యొక్క పోస్టర్ ని చూస్తున్నట్లయితే. సినిమా అంతా నాకు తెలిసి ఒక డార్క్ సైడ్ సైకలాజికల్ గా ఉంటుంది ఒక సైడ్, ఓకేనా? ఒక సైడ్ వచ్చి మైథలాజికల్ గా ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చి యాక్షన్ ఉంటుంది, ఇంకోటి వచ్చి డ్రామా ఉంటుంది, ఇంకోటి వచ్చి థ్రిల్లింగ్ ఉంటుంది,
ఓకేనా. హర్రర్ అయితే కాదండి, హర్రర్ జోనర్ అయితే ఇది తీసుకురావాల్సినంత అవసరం లేదు. సో నాకు ఆ యొక్క పోస్టర్ లో కనిపించట్లేదు అనమాట. మేబీ అల్లు అర్జున్ గారు ఏమన్నా ఆ యొక్క హ్యాండ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మనం మనం కెప్టెన్ అమెరికా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు అనమాట, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఓకేనా. సో ఇప్పుడు అవెంజర్స్ మూవీలో కూడా, అవెంజర్స్ అనే కాదు, టైం ట్రావెల్ మూవీ కూడా, సో మీరు ఎగ్జాక్ట్ స్టార్ వార్స్ కానీ, సో ఇటువంటి సినిమాలు ఏంటంటే ఒక బ్లాక్ హోల్ లో ఇక్కడి నుంచి అంటే ఒక ప్రపంచాన్ని నుంచి ఇంకో ప్రపంచానికి వెళ్ళే అవకాశం ఉంటది అనమాట. మనోడు ఏమన్నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఆ యొక్క బ్లాక్ హోల్ నుంచి వేరే దగ్గరికి ఏమన్నా వెళ్తాడా, అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఏదన్నా సంథింగ్ ఏదో ఉంటుంది, అది మనం డిసైడ్ చేయలేం కదా. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పా, ఈ యొక్క పోస్టరు నిజంగా నేను షాక్, నేను అసలు అనుకోలేదండి ఈ విధంగా ఉంటుందని. సో ఈ యొక్క పోస్టర్ రివీల్ చేయగానే, అంటే రివీల్ చేయక ముందు ఆ యొక్క హ్యాండ్ ఉంది కదా, జస్ట్ నిన్న రివీల్ చేశారనమాట, అఫీషియల్ గా తెలియజేశారు. ఆ యొక్క హ్యాండ్ వరకే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో అది అల్లు అర్జున్ చెయ్యే అని నేను ఫస్ట్ నేనే చెప్పింది, నాకు డౌట్ వచ్చేసింది, ఇది అల్లు అర్జున్ గారు చెయ్యే. సో ఈయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ అని నేను అనుకున్నాను అనమాట. ఇదే అని చెప్పి డిక్లేర్ చేయట్లేదండి, ఇదే అని చెప్పి నాకు తెలీదు, నేను డిక్లేర్ చేయట్లేదు అనమాట. సో నేను చెప్పింది నిజమే అయింది, అది అల్లు అర్జున్ గారు చెయ్యే. మీరు చూసుకున్నట్లయితే ఇలా పెట్టుకో ఉంటాడు అల్లు అర్జున్ గారు, అస్సలు నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఆ యొక్క కళ్ళకి కాటుగా పెట్టారు, సో బ్లాక్ గా ఉంది. ఐబ్రోస్ అనేటివి కూడా అసలు మామూలుగా లేవు. అసలు విషయం ఏంటంటే, ఆయన ఇక్కడ నెత్తి మీద ఒకటి ఉంటుంది కదా, సో అవి గీతలు ఉన్నాయన్నమాట. అవి మాక్సిమం ఎవరికి ఉంటాయంటే ఒక క్రూరమైన విలన్కి ఉంటాయి. ఆ విధంగా మనం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీలో, హాలీవుడ్ మూవీలో చూసుకున్నట్లయితే వీళ్ళు వేరే ప్లానెట్కి వెళ్ళిపోతారనమాట. వేరే ప్లానెట్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గెటప్లు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళ గెటప్లు చూస్తే అక్కడ ఒకడు ఉంటాడనమాట, అంటే ఆ ప్లానెట్ ని నడిపించేవాడు హెడ్ ఒకడు ఉంటాడు. సో వాడికి సంబంధించిన టీం కూడా ఉంటది అనమాట. ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ ఇవే గెటప్లు అనమాట, ఇవే గెటప్లు. నేను ఆల్రెడీ చూశాను కాబట్టి తెలుస్తుంది, ఇవే గెటప్లు సేమ్ ఇదే విధంగా ఉంటాయి, ఇటువంటి గెటప్లు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు సో అని అనిపించింది, ఓకే పర్వాలేదు బాగుంది అని అనిపించింది అనమాట. ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటారు కదండి, సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, మొత్తంగా చెప్పట్లేదు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది అనమాట, ఓకేనా. చూడని వాళ్ళకి ఎక్సైట్మెంట్ గా ఉంటది అనమాట. ఏంద్రా బాబా అల్లు అర్జున్ గారు, ఇదేంద్ర ఇది, అసలు నేను అనుకోలేదు ఈ విధంగా ఉంటాడు అల్లు అర్జున్ గారు. అసలు పీక్స్ లెవెల్ మైండ్ బ్లాక్, అసలు ఆ పోస్టర్ చూడగానే అర్థం కాదు, అసలు ఎంత పొగిడినా కానీ తక్కువే అసలు నాకు తెలిసి. సో అదనమాట అండి, ఫస్ట్ టైం అండి అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు పడన వాళ్ళు కూడా ఉంటారు కదండి, సో వాళ్ళు కూడా ఈ యొక్క మూవీకి వెళ్తారు, చూస్తారు, మెచ్చుతారు అనమాట కన్ఫర్మ్డ్ గా. సో యాక్టింగ్ అంటే ఈ విధంగా ఉంటది అని చెప్పి తెలియజేయడానికి అల్లు అర్జున్ గారు చాలా వరకు ట్రై చేస్తున్నాడు అనమాట ఫస్ట్ టైము. సో ఈ మూవీ దిగిన తర్వాత నిజంగా నేను చెప్తున్నాను, ఒక బాహుబలి, స్పిరిట్, మళ్ళీ వచ్చి ఫౌజీ మూవీ కానీ, సో ఎక్సెట్రా ఇంకా పెద్ద మూవీస్ అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. సో చిరంజీవి గారి మూవీ విశ్వంబర, ఓకేనా, రామ్ చరణ్ గారి మూవీ పెద్ది మూవీ కానీ, ఏ మూవీ అయినా సరే ఎక్సెట్రా చాలా ఉన్నాయి ఈ మూవీస్ అని, అవన్నీ సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట. అవన్నీ సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క అల్లు అర్జున్ గారి గెటప్, ఆయన పర్ఫార్మెన్స్ ఆ యొక్క మూవీలోనే మనం చూస్తాం అనమాట. సో సూపర్ అబ్బా, సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది చెప్పాలంటే. ఓవరాల్ గా అసలు పీక్స్ లెవెల్ అనమాట. ఆ గెటప్ చూడంగానే నాకు ఆ గెటప్ కి ఫిదా అయిపోతా నేను అనుకోలేదు ఆ విధంగా ఉంటుందని. అసలు ఎంత పొగిడినా తక్కువే అని నాకు తెలిసి. నేను ఆ గెటప్ చూడంగానే నాకు బీస్ట్ అని చెప్పి ఒక మూవీ అయితే గుర్తొచ్చింది, హాలీవుడ్ మూవీ, సరేనా. సో సేమ్ అదే విధంగా ఉంటాడని, కానీ దాంట్లో ఆ యొక్క బీస్ట్ అనే మూవీలో అదొక లవ్ స్టోరీ అనమాట, బీస్ట్ అనే మూవీ. సో సేమ్ అదే విధంగా ఉండబోతుందా అనేది మనం డిక్లేర్ చేయకూడదు అనమాట. అదొక లవ్ స్టోరీ సినిమా అనమాట, ఇదేం లవ్ స్టోరీ సినిమా కాదు, ఓకేనా. ఇదేం లవ్ స్టోరీ సినిమా కాదు. ఆల్రెడీ దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చేసాయి అనమాట, మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని, ఓకేనా. సో చూడాలండి, ఏదైనా సరే ఈ యొక్క మూవీ గురించి కానీ, అల్లు అర్జున్ గురించి కానీ, ప్రతిదీ అంటే ఇది వైరల్ పోస్ట్ అనమాట. ఇది వైరల్ పోస్ట్. ఎవడండి ఈ విధంగా గెటప్ చేసి వదిలేది? ఎవడు అసలు ఈ విధంగా గెటప్ తీసి ఎవడు వదులుతాడు చెప్పండి? ఎవడు వదులుతాడు ఈ గెటప్? అసలు ఏ విధంగా ఉందో తెలుసా? అసలు ఆ విధంగా ఉందన్నమాట. అసలు ఎంత మాట్లాడినా తక్కువే. అసలు
ఒక రేంజ్ లో ఉంది చెప్పాలంటే. నువ్వేంద్రా నాయన నీకు మూల సంఘం వస్తుందంటే కంటెంట్ సూపర్ అబ్బా, కంటెంట్ సూపర్. దానికి మనం ఏం చేయలేము. నేను ముందే చెప్తున్నా, కంటెంట్ బాగుంటే ఎవడు ఏం చేయలేడు. అలా దూసుకొని వెళ్ళిపోతుంది స్ట్రైట్ ఫార్వర్డ్ గా. సో దాని మీద ఆల్రెడీ మన అల్లు అర్జున్ గారు ఫోకస్ అయితే పెడుతున్నాడు అనమాట. సో ఇంతకు ముందు చెప్పాను, ఈ యొక్క మూవీకి హాలీవుడ్ వాళ్ళు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అనేది డిజైన్ చేస్తున్నారు. ఆ పోస్టర్ ని చూడగానే అర్థమైపోతుంది. ఓకేనా, ఆ పోస్టర్ ని చూడగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఇంకో మెయిన్ విషయం అండి, స్పిరిట్ కి వారణాసి మూవీకి పోటీ పెడుతున్నారు. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. స్పిరిట్ జోనర్ ఏ విధంగా ఉంటుందో అదే ఆల్రెడీ అందరికి తెలిసిందే. వారణాసి మూవీ ఏ జోనర్ లో ఉంటుందో తెలీదు. ఈ యొక్క అల్లు అర్జున్ గారి మూవీ రాకా మూవీ ఏ జోనర్ లో ఉంటుందో ఇప్పటికీ సస్పెన్స్, ఎవరికీ తెలీదు. ఓకేనా, పోటీ పెడితే వారణాసి మూవీకి ఈ యొక్క రాకా మూవీకి అల్లు అర్జున్ మూవీకి పోటీ పడుతుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. అదేంటి బ్రో, రెండు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, స్పిరిట్ మూవీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ వారణాసి మూవీ రిలీజ్ అవుతుంది. సో ఈ రెండు మూవీస్ కి పోటీ పడే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట. 50% తమ్ముడు, నిజం 50%. ఒకవేళ అల్లు అర్జున్ గారిది లేట్ అయినా కానీ, సో వారణాసి మూవీ వచ్చిన తర్వాత, అల్లు అర్జున్ మూవీ దిగిన తర్వాత, సో అప్పుడు టాక్ అనేది వస్తుంది. స్పిరిట్ మూవీకి అల్లు అర్జున్ మూవీకి పోటీ పెట్టరు. ఎలా పెడతారు? నేను చెప్పింది కరెక్టా కదా? ఎలా పెడతారు? పెట్టరు కదా. వారణాసి మూవీకి ఆ యొక్క రాకా మూవీకి అల్లు అర్జున్ మూవీకి పోటీ అనేది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా పెడతారనమాట. స్పిరిట్ మూవీని పక్కన పెట్టేస్తారండి, ఇది మటుకు పక్క. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. లైక్ అది అర్జున్ రెడ్డి యానిమల్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఆ జోనర్ అనేది ఎలా ఉంటుందని. సో మనకు థియేటర్లో మెయిన్ ఇంకో పాయింట్. ఓకేనా, సో ఈ యొక్క రెండు మూవీస్ ని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మన ఇండియాలో కాకుండా అదర్ కంట్రీలలో ఎక్కువ థియేటర్లు తీసుకున్నారండి. స్పిరిట్ మూవీకి లేవు ఎక్కువ థియేటర్లు. ఎవరైనా అనుకుంటారేమో మన ఇండియాలోనే ఎక్కువ థియేటర్లు, అదర్ కంట్రీలలో ఈ థియేటర్లు లేవురా బాబు నాయనా. సో స్పిరిట్ యొక్క అల్లు అర్జున్ మూవీ రాకా మూవీకి వారణాసి మూవీకి బయట థియేటర్లు ఎక్కువ. సో ఈ రెండు మూవీస్ కి పోటీ అనేది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా పడుతుందండి, కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. వారణాసి మూవీ వచ్చిన ఆ యొక్క 5 నెలలు కానీ 6 నెలలైన తర్వాత సరే అల్లు అర్జున్ మూవీ కానీ వచ్చిందంటే, సో ఎవరైతే మూవీ రివ్యూస్ ఉన్న వాళ్ళు కానీ, సో పబ్లిక్ టాక్ ఎలా వస్తుందంటే వారణాసి మూవీ బాగుందా, అల్లు అర్జున్ గారి మూవీ రాకా మూవీ బాగుందా అని నేను అడగతారనమాట. ఎందుకంటే ఈ రెండు పెద్ద మూవీస్ అండి, ఈ రెండు పెద్ద మూవీస్. ఓకేనా, స్పిరిట్ మూవీ బాగుందా, వారణాసి మూవీ బాగుందా, లేదా అల్లు అర్జున్ గారి రాకా మూవీ బాగుందా, స్పిరిట్ మూవీ బాగుందా అని చెప్పి అడగరు. ఇట్స్ నాట్ ఏ ఇంపాసిబుల్ అనమాట. సో పోటీ అనేది ఇదే విధంగా పడుతుంది. చూడాలండి, ఇటువంటి అప్డేట్స్ ఏదైనా సరే వచ్చినట్లయితే మీకు క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో నేను ఆల్రెడీ హాలీవుడ్కి సంబంధించిన మూవీస్ చూసి పెరిగాను కాబట్టి, సో ఇటువంటి పోస్టర్స్ అనేటివి నేను ఆల్రెడీ ఎన్నో చూసేశాను. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు తీలే ఈ విధంగా. ఫస్ట్ టైం మన అల్లు అర్జున్ గారు తీస్తున్నారు కాబట్టి సినిమా అనేది భారీ విజయం వస్తుంది, కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా వస్తుంది, రావాలి. అసలు ఇంకెంత మాట్లాడుకున్నా తక్కువేనమాట. నెక్స్ట్ ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్ కింద ఆన్లో పెట్టుకుని. ఓకేనా, బాయ్.